సామాజిక సమానత్వం విద్య ద్వారానే సాధ్యమనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక లైబ్రరీ మూవ్మెంట్ స్థాపించడం జరిగింది. అది దాని ఉద్దేశం ఏంటంటే సుమారు హైదరాబాద్ లాంటి మహానగరాలు ఒక గ్రామీణ ఒక 300 కిలోమీటర్ దూరం వచ్చి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళ డబ్బులు వృధా చేసుకునే పరిస్థితి లేరు. చాలామంది కోచింగ్ తీసుకునే అంత స్తోమత లేని విద్యార్థులకు వాళ్ళ ఇంట్లో ఒక్కరికి ఒకరు వచ్చినా వారితో పాటు వాళ్ళ కుటుంబ నేపథ్యం భవిష్యత్తు తరాలు మారుతాయనే ఒక లక్ష్యంతో మనం ఒక లైబ్రరీ స్థాపించడం జరిగింది. దానిలో మనం ఆశయం గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని గత 2 సంవత్సరాల నుంచి సుమారు 10ల సంఖ్యలో సక్సెస్ సాధించారు. దాంట్లో మీరు ఇట్లా భాగమైనందుకు సంతోషిస్తున్నాం. దాని గురించి మీ 2 మాటలు. ముందుగా ఒక మంచి సామాజిక స్పృహతో ఆశయం అనే గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టి చాలామంది పేద విద్యార్థులకు గ్రంథాలయం అనేది వాళ్ళు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ ప్రాంతానికి చేర్చే ప్రయత్నం చేస్తున్న మీకు ధన్యవాదాలు. అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, ఆ దిశగా నన్ను మోటివేట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు అన్న. మీరు ఇచ్చిన ఆ స్ఫూర్తితోనే మీరు నాకు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి మీరు అప్పుడప్పుడు ఫోన్లో టచ్లో ఉంటారు కాబట్టి మీరు ఇప్పటికప్పుడు విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద విద్యార్థులు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అన్న ఒక లక్ష్యంతో మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానివ్వండి, లేకుంటే ఇతరత్ర విద్యాపరమైన సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మీరు దానికి ఒక కారణం అన్న. ఇక్కడ అది చాలా మంచి ఉద్దేశం అన్న. ఇదే క్రమంలో మీరు ప్యారలల్గా మీ ఏరియాలో మీ పిల్లల్ని గైడ్ చేసే విధానం గిట్లా ఒకసారి షేర్ చేయండి. దీన్ని స్ఫూర్తి పొంది మిగతా యువత గిట్లా కూడా వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలు కానీ వాళ్ళ పరిసరాలు కానీ వాళ్ళున్న ఏరియాల పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, ఒక మంచి సొసైటీ నిర్మాణం కోసం యువత ఎంత ప్రాధాన్యత అని చెప్పేసి. అయితే మీరు అన్నట్టు సమాజంలో అట్టడుగు పిల్లలు, ఆ తర్వాత విద్యను తొలితరంగా పొందుతున్న విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేది కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మనము ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి. ఆ విద్యార్థుల్లో ఏంటంటే సామర్థ్యం అనేది ఉంటుంది, కాకపోతే వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక అనుమతి లాంటి వాళ్ళలో తీస్తే స్థాన పెడితే మనకు మేరికల్ లాంటి విద్యార్థులు ఉంటారు. సో నా వంతుగా నేను చాలా ఇప్పటికైతే పెద్ద మొత్తంలో చేయలేను, కానీ చిన్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను. ఇంకా వీటిని వేగవంతం చేయాలని, భవిష్యత్తులో ఇంకా వీటిని విస్తరించాలన్న కాంక్ష అయితే నాలో ఉంది. నాకు ఉద్యోగం వచ్చిన వెంటనే మా గ్రామంలో విద్యార్థులందరూ కూడా నేలపై కూర్చొని చదువుకుంటా ఉంటే నాతో పాటు మా గ్రామంలో ఉన్న తోటి యువకులు, ఉద్యోగులందరినీ కూడా దిశగా మోటివేట్ చేసి మేము బెంచీలు అనేది తయారు చేయించాము. ఒక 100 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా డెస్క్ బెంచీలు అవి కూడా. ఆ తర్వాత కాలంలో